ఎమ్మెల్యేల వ్యవహారంపై సుప్రీంకోర్టు గుచ్చి ప్రశ్నిస్తూ ఉండడంతో కీలక నిర్ణయం తీసుకోవడానికి తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్ సిద్ధమవుతున్నట్టు కనిపిస్తోంది. కాంగ్రెస్ ప్రశ్నిస్తున్న ఆ పార్టీ ఎమ్మెల్యేలతో ముందుగా రాజీనామా చేయించాలనే ఆలోచనలో గులాబీ బాస్ ఉన్నట్టు సమాచారం. టీఆర్ఎస్ లో కొత్త చర్చ. ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించే యోచన. టీఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో శ్రీకారం. సుప్రీంకోర్టు ఆదేశాలపై అధికార పార్టీ కొత్త వ్యూహం. డిసెంబర్ 2 బహిరంగ సభలో కేసీఆర్ కీలక ప్రకటన చేస్తారని ప్రచారం. తెలంగాణలో ఉప ఎన్నికలు జరగబోతున్నాయా? పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయిస్తారా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం చెప్తున్నాయి టీఆర్ఎస్ వర్గాలు. వచ్చే ఏడాది తెలంగాణలో 4 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతాయనే మాటలు గత కొన్ని రోజులుగా టీఆర్ఎస్ లో బాగా వినిపిస్తున్నాయి. టీఆర్ఎస్ కు ఉప ఎన్నికలు కొత్తేం కాదు. తెలంగాణ సాధన కోసం ఉద్యమించిన రోజుల్లోనే ఉప ఎన్నికల పార్టీగా టీఆర్ఎస్ పేరు తెచ్చుకుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో జరిగిన అన్ని ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఇతర పార్టీల నుంచి వలసలు బాగా చోటు చేసుకున్నాయి. వివిధ పార్టీలకు చెందిన 23 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ కారెక్కారు. బీఎస్పీ టికెట్పై గెలిచిన 2 ఎమ్మెల్యేలు తమ శాసనసభా పక్షాన్ని టీఆర్ఎస్ లో విలీనం చేసినట్టు ప్రకటించారు. కాంగ్రెస్ నుంచి 7, టీడీపీ నుంచి 12 మంది, వైఎస్ఆర్సీపీకి చెందిన 3, సిపిఐ తరపున గెలిచిన ఎమ్మెల్యే 1 టీఆర్ఎస్ లో చేరారు. టీడీపీ శాసనసభాపక్ష నేతగా వ్యవహరించిన ఎర్రబెల్లి దయాకర్ రావు సహా 12 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరడంతో టీడీపీ శాసనసభాపక్షం టీఆర్ఎస్ లో విలీనమైనట్టు అసెంబ్లీ బులెటిన్ విడుదల చేసింది. 3 ఎమ్మెల్యేలతో కూడిన వైఎస్ఆర్సీపీ శాసనసభాపక్షం కూడా టీఆర్ఎస్ ఎల్పీలో విలీనమైనట్టు అసెంబ్లీ బులెటిన్ విడుదల చేసింది. ఎమ్మెల్యేల ఫిరాయింపును తప్పుపట్టిన కాంగ్రెస్ తమ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్కు ఫిర్యాదు చేసింది. దానిపై స్పీకర్ కార్యాలయం నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో విషయాన్ని ఉన్నత న్యాయస్థానం దృష్టికి, అత్యున్నత న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లింది. త్వరలో ఈ కేసు సుప్రీంకోర్టులో మళ్లీ విచారణ జరగనుంది. మరోవైపు ఈ మధ్య నిర్వహించిన సర్వేల్లో టీఆర్ఎస్ కు 100కు పైగా సీట్లు వస్తాయనే మాటలు రావడంతో ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి ఎన్నికలకు వెళ్లాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. దీనికి తోడు కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఫిరాయింపులపై సుప్రీంకోర్టు కేసు సీరియస్ గా ఉండడంతో అధికార పార్టీలో కొత్త చర్చ మొదలైంది. టీఆర్ఎస్ లో మొదట చేరిన విఠల్ రెడ్డి, కనకయ్య, యాదయ్య, రెడ్డి నాయక్తో రాజీనామా చేయించే విషయాన్ని టీఆర్ఎస్ నాయకత్వం పరిశీలిస్తున్నట్టు సమాచారం. అవసరమైతే పార్టీలో చేరిన 3 ఎంపీల్లో 1తో రాజీనామా చేయించాలనే ఆలోచన కూడా పార్టీ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఉప ఎన్నికలో గెలవడం ద్వారా విపక్షాల ఆరోపణలకు చెక్ పెట్టవచ్చన్నది టీఆర్ఎస్ నేతల ఆలోచన. ఈ నెల 8న సుప్రీంకోర్టు ముందుకు కేసు విచారణకు రానున్న క్రమంలో ఫిరాయింపుదారులపై చర్యలకు మరింత సమయం కోరే అవకాశం ఉంది. డిసెంబర్ 2న 2.5 ఏళ్ల పాలనపై హైదరాబాద్లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. ఫిరాయింపులపై వస్తున్న విమర్శలకు ఈ వేదిక ద్వారా సమాధానమివ్వాలని కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సభలోనే ఉప ఎన్నికలపై కేసీఆర్ కీలక ప్రకటన చేసే అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. టీఆర్ఎస్ నాయకత్వం ఆలోచనలు ఇలా ఉంటే ఫిరాయించిన ఎమ్మెల్యేల్లో చాలా మంది ఉప ఎన్నికలకు ఆసక్తి చూపడం లేదు. కేసీఆర్ నుంచి గట్టి భరోసా లభిస్తే తప్పనిసరి పరిస్థితుల్లో మరోసారి ఎన్నికల బరిలో దిగే అవకాశాలున్నాయి. నరసింహారావు, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్.